నమస్తే, మనం బీజేపీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఆల్మోస్ట్ బీజేపీ అధ్యక్షుడు ఫిక్స్ అయినట్టే తెలుస్తూ ఉంది. రామచంద్రరావు ఒక్కడే నామినేషన్ వేయబోతా ఉండు. ఎందుకంటే అధ్యక్షుడు అనేది చాలా కీలకం. ఎందుకంటే బీజేపీ పదే మేము నెక్స్ట్ అధికారంలోకి వస్తామని చెప్తా ఉంది. దానికి అధ్యక్ష నిర్ణయం అనేది చాలా కీలకంగా ఉంటుంది. మరి రామచంద్రరావు అధ్యక్షుడు అయితే ఏ విధంగా ఉంటుంది, పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చాలామంది కార్యకర్తలు ఉన్నారు. నమస్తే అక్క. సార్ నమస్తే. ఏమంటారు అక్క? రామచంద్రరావు ఆల్మోస్ట్ డిక్లేర్ అయినట్టు తెలుస్తూ ఉంది. మీరు దీని పట్ల ఏమంటారు? అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఏంటంటే ఇవాళ రోజున పార్టీ గుర్తించింది, మెయిన్ పార్టీ కార్యకర్తను గుర్తించింది, పార్టీ లీడర్ని గుర్తించలే, కార్యకర్తను గుర్తించింది. అంటే ఒక రామచంద్రరావు గారికి ఇవ్వడానికి కారణాలు మీరు చూడాలంటే ఒక్కటి కూడా కాదు. అంటే మనం ఆలోచించుకో దాని గురించి చూస్తే ఆయన విద్యార్థి దశ నుంచే ఆయన ఉద్యమకారుడు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు తెలంగాణ ఉద్యమమే అని చాలామంది అంటారు. ఆయన ఉస్మాన్ యూనివర్సిటీలో ఏ రేంజ్లో అందరితోటి కాలేజీ నుంచి అయినా ఉద్యమంగా ముందుకొచ్చిన అతను కాలేజీ దశ తర్వాత నుంచి ఒక అడ్వకేట్గా మనకు తెలుసు. ఏదైతే పార్టీకి ఎవరైతే కార్యకర్తలు అరెస్టే కానివ్వండి, లేకపోతే పార్టీ తరపు నుంచి అడ్వకేట్లనే కానివ్వండి, మొత్తం అంటే ఒక పక్క పార్టీని కాపాడుకుంటూ అతను వ్యక్తిగతంగా ఎదుగుతూ మళ్ళీ ఎలా అడ్వకేట్గా ఎదుగుతూ మళ్ళీ పార్టీలో ఎమ్మెల్యే కానివ్వండి, ఎమ్మెల్సీగా అతను నిర్వహించిన కార్యక్రమాలు మామూలుగా లేవు. ఏదైతే 3 జిల్లాలు ఆయన వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు వితౌట్ ఎనీ అపాయింట్మెంట్ ఉన్న లీడర్. అంటే ఎవరికైనా రాండి, నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవద్దు, ఏ సమస్యకైనా రాండి అన్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రామచంద్రరావు సార్. అలానే మిగతా వాళ్ళు ఇప్పుడు ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళని మనం ఏమీ తక్కువ ఎవరి సత్తా వాళ్ళకు ఉంది. కానీ ఇక్కడ మనం రామచంద్రరావు గారి దగ్గర గుర్తించాల్సింది ఏంటంటే ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్. అంటే ఏబీవీపీ ఎట్లా అనేది ఏంటంటే ఏ రేంజ్లో కొట్లాడితే ఆయన దాంట్లో నుంచి వచ్చాడు. నెక్స్ట్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్. అంటే ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ ప్రెసిడెంట్గా చేశారు. అంటే దీని గురించి అవగాహన ఉన్న మనిషి. రెండోది ఒక్కగానొక లీడర్, పార్టీలో ప్రతి కార్యకర్తని పేరుతోటి గుర్తుపెట్టుకొని వాళ్ళు ఎట్లా కష్టపడ్డారు అని తెలుసుకున్న అంటే కార్యకర్తననే అంటాను. ఇక్కడ అధిష్టానం గుర్తించింది కాబట్టి ఈరోజు అంటే ఒక ఎమ్మెల్యేకో ఎంపీకో ఇచ్చి ప్రజలు వీళ్ళకు ఓటేశారు కదా అన్న ధోరణిలో చూడకుండా పార్టీకి ఎవరైతే కృషి చేస్తారో, కష్టపడ్డారు, జైల్లో ఎన్నిసార్లు పోయి ఉన్నాడు, ఆయన చిప్పకూడు తిని ఉన్నాడు అండి. అట్లాంటి వాడికి ఎంత దెబ్బలన్నా దాకుంటాయి. అంటే జైలు కూడా తిన్నోడికి ఎట్లుంటుంది అనేది మీరు ఆలోచించండి. ఆయన కాళ్ళ మీద 3rd డిగ్రీ వరకు పోయినది పోలీసులది మనందరికి తెలుసు. అయినా కానీ ఇంకొకటి ఆయన గురించి యావత్ ప్రపంచంలో కానీ ఎక్కడైనా కానీ ఒక ఇంటలెక్చువల్ మీట్ మీరు పెడితే ఆయన పెట్టిండంటే మాత్రం ఆ మీట్కి రాని ఇంటలెక్చువల్స్ ఉండరు ప్రతి ఒక్కరు కూడా. అంటే ఆయన ఒక స్పీచ్లే కానివ్వండి, పబ్లిక్లోకి వచ్చే విధానమే కానివ్వండి, మళ్ళీ ఇంకోటి కార్యకర్తలలో కూడా ఆయన దగ్గర ఏముంటుందంటే మేము ఇన్ని రోజులు చూసాం కాబట్టి చెప్తున్నాం, మాలో ఎట్లాంటి కొట్లాటలు కూడా ఉండకుండా ఎప్పటికప్పటికి ఆయన దగ్గరికి పిలిచి ఎప్పటికప్పుడు వద్దు మనందరం కలిసి ముందుకు పోవాలి, మనం వ్యక్తిగతంగా కూడా ఎట్లాంటి విమర్శలకు కూడా ఒప్పుకోడు. అంటే ఇట్లాంటి వ్యక్తి వచ్చినప్పుడు మాకు ధైర్యం ఏంటంటే పార్టీ మమ్మల్ని గుర్తిస్తుంది. మాకు కావాల్సింది ఏంటంటే కొత్త నీరు రావాలి, పాత నీరు పోవాలన్నది కాకుండా కొత్త నీరు రావాలి, పాత నీరును వదులుకోం, అట్లానే కొత్త నీరును కూడా ఆహ్వానిస్తాం. కానీ దీంతో మళ్ళీ నెక్స్ట్ కొంతమంది అంటే కావాలని చెప్పి పక్క పార్టీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తుంటారు. దానికి ఇక తట్టుకునే శక్తి ఆయనకుంది. ఆయన చాలా న్యూట్రల్గా పోతాడండి. ఆయన వ్యక్తిత్వం ఏంటంటే కోపం రాదు. కానీ ఆయన మాట్లాడేది మీరు ఎమ్మెల్సీలో ఉన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేసే ప్రతి ఒక్క దాని మీద, ఇప్పుడు మల్కాజ్గిరి కాన్స్టిట్యూషన్లో ఉన్నప్పుడు రైల్వే గురించే కానివ్వండి, ఆర్యూబీ గురించే కానివ్వండి, ప్రజల ఒక పాదలే కానివ్వండి, ఆయన మనకు అసెంబ్లీలో చెప్పింది మనం చూసినాం మనం అందరం కూడా. అంటే దీన్ని బట్టి ప్రతి ఒక్క దానికి కూడా ఆయనకి ఇది చిన్న సమస్య అనకుండా ప్రతి ఒక్క దాన్ని కూడా ఢిల్లీ వరకు తీసుకెళ్ళిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈయనని. ఏంటంటే నా వరకే అనుకోకుండా ఎక్కడ ఏది జరిగినా సరే ఇది నేను వెళ్ళాలి, ఇక్కడ నేను పరిష్కరించాలి అని చెప్పి. ఇంకోటి పబ్లిసిటీ స్టంట్స్ అనేది ఆయన దగ్గర లేదు. అంటే ఆర్టిఫిషియల్గా చూసుకునేది అట్లాంటిది లేదు. ఏదైనా ఉన్నా స్ట్రైట్ ఫార్వర్డ్, ఏదైనా ఉన్నా న్యూట్రల్గా. ఇట్లాంటి వ్యక్తి అనే అతను మనకి రావడం అనేది ఫస్ట్ అడ్వకేట్స్ అందరం సంతోషపడుతున్నాం.
ఫస్ట్ అడ్వకేట్ సంతోషపడుతున్నాం. ఎందుకంటే మా ఒక ఫ్రెటర్నిటీ నుంచి స్టేట్ ప్రెసిడెంట్ కావడం అనేది మాకు ఏంటంటే నిజాయితీని కాపాడుకోగలుగుతాము. మాకు వాయిస్ ఉంది, మా అడ్వకేట్స్కి వాయిస్ ఉంది. మేము పైకి తీసుకొని వస్తామనే సత్తా ఉంది. నెక్స్ట్ మాదే పాలన ఉంది, తెలంగాణలో మాదే పాలనలో ఉంది. మా రామచంద్రరావు సార్ అండర్లో కార్యకర్తలందరం కూడా పైకి వస్తాము. మేము ఆయన ప్రతి ఒక్కరిని గుర్తించాడండి, ప్రతి ఒక్కరిని గుర్తిస్తారు. ఏదంటే ఈ వ్యక్తి ఒక వెనకాల ముందు అన్న, ఈ వ్యక్తి పార్టీకి వచ్చాడంటే ఆ పార్టీలో ఆ వ్యక్తికి చిన్న మనిషి పెద్ద మనిషి ఆయన బ్యాక్ పార్టీ నుంచి ఆయన గౌరవం ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే అడ్వకేట్ దశ నుంచి ఈ ఎత్తు ఎదిగింది అంటే పార్టీ గుర్తించిందంటే మాత్రం మోడీ గారికే కానివ్వండి, అమిత్ షా గారికే కానివ్వండి, మా యావత్తు మొత్తం కూడా స్టేట్ నుంచి మాత్రం మేమందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. కట్టర్ కాషాయవాది అని చెప్పొచ్చు, లేకపోతే కార్యకర్త అని చెప్పొచ్చు. మెయిన్గా కార్యకర్త నుంచి కష్టపడి వచ్చిందంటే అదే కీలకంగా మారింది అధ్యక్షుడు అవడానికి. నేను ఆయన అన్నీ ఉన్నాయండి. ఆయన ఒక అడ్వకేట్గా రౌడీలా కొట్లాడతాడు, రౌడీలా క్రిమినల్ అడ్వకేట్ కానీ నాట్ క్రిమినల్, అర్థమైందా? ఈజ్ క్రిమినల్ అడ్వకేట్ బట్ నాట్ ద క్రిమినల్. అట్లా అని చెప్పేసి ఆయన కార్యకర్తగా ఏమన్నా చేయలేదంటే రోడ్డు మీదకి వచ్చేసి బురదలో తిరిగినోడు. మళ్ళీ కాషాయం అంటే దాని పవిత్రకి దానికి చూపించినోడు. ఏబీవీపీ కాలేజీ వాళ్ళకి కూడా చూసిన వాళ్ళు అంటే ఇది లేదు అని ఆయన అంటే ఈయన ఉట్టి ప్రజల మనిషి, ఈయన లేకపోతే పార్టీ మనిషి, ఈయన కాషాయం మనిషి కాదు. ఈయన ఒకటి ఏంటంటే అన్నీ ఉన్న మనిషి ఎవరైనా ఉన్నాడంటే రామచంద్ర. ఇప్పుడు మీరు ఎవ్వరు ఇక్కడ ఉన్న వాళ్ళని పేరున ఆయన గుర్తిస్తాడండి, అదొక్కటే మాకు చాలు. పేరున గుర్తిస్తాడు. బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ను ఎదుర్కోవడంత సత్తా ఉందంటారా? ఇప్పుడు వరకు ఆయన ఈ పార్టీలోనే పుట్టి పెరిగిండు కాబట్టి, ఈ పార్టీని పట్టుకొని ఉన్నాడు కాబట్టి ఇన్నేళ్ళు ఎదుటోళ్ళకి ఈయన గురించి తెలుసు కాబట్టి వాళ్ళు ఈయన మీదకి ఇంకోటి అంటే ఆయన తోటి ఎవరు కూడా శత్రువులు లేరు. ఆయన అదృష్టం ఏంటంటే ఆయన ఎవరిని శత్రువులను పెట్టుకోలే, ఉన్న మాట ఫేస్ టు ఫేస్ మాట్లాడతాడు. ఆయన పక్క పార్టీ నుంచి కూడా శత్రువులు లేరు. ఆయన అదృష్టం ఏంటంటే ఆ పార్టీ నుంచో ఈ పార్టీ నుంచో శత్రువులు ఉన్న మనిషి అయితే కాదు ఆయన. ఇంకోటి సత్తా ఉంది. నెక్స్ట్ మాదే తెలంగాణ వస్తుంది. బీజేపీ ఇవాటి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ రేవంత్ రెడ్డికి. నెక్స్ట్ ఆయన ఫేస్ చేయబోయే స్థానిక ఎలక్షన్స్ ఎలా ఉండబోతుంది? 100% అండి. మీరు లాస్ట్ నుంచి చూస్తే ఓటర్ రేట్ ఎట్లా పెరిగింది అనేది మీరే చూస్తున్నారు. ఈయన కష్టపడి అంటే చూడండి, పార్టీ మొత్తం ఎదిగినాక టికెట్ తీసుకొని గెలవడం పెద్ద గొప్ప కాదు. పార్టీ ఏం లేనప్పుడు టికెట్ తీసుకొని నిలబడ్డేవాడే మగోడు. అది ఈయన చేసి చూపించిండు. లేదా ఏమీ లేనప్పుడు పార్టీని పట్టుకొని పార్టీలో ప్రతి ఒక్కరిని కూడా జాయిన్ చేయించుకుంటూ పార్టీని డెవలప్ చేసిన కార్యకర్త లీడర్ అనేదైతే మేము, ఎందుకంటే మాలో కలిసిన మనిషి కాబట్టి మమ్మల్ని అధిష్టానం గుర్తించింది. ఈరోజు ఆయనకి స్టేట్ ప్రెసిడెంట్ ఇచ్చిండంటే ఈరోజు మా అందరికి వచ్చినంత ఫీలింగ్లో ఉన్నాం. ఎందుకంటే మేము ఒకరు అండర్లో పనిచేయాలన్న ఇదిలో ఉండదు. ఆయన గుర్తించేది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళకి ఏం బాధ ఉంది. ఇంకోటి ఆయన ఇంటికి ఆల్వేస్ వెల్కమ్ అండి. ఎవరైనా సరే ఏ కార్యకర్త అరెస్ట్ అయినా ఆయన పోలీస్ స్టేషన్కే రానివ్వండి, కోర్టుకే పోనీయండి అంటే అన్ని యాంగిల్స్ నుంచి అన్ని దిక్కుల నుంచి ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈయన. ఎందుకంటే ఎవరికో చెప్పి నువ్వు చేసుకొని రా పని అనే మనిషి కూడా కాదు. అంటే బీజేపీ కార్యకర్తలు చాలా రోజుల నుంచి ఎవరు అధ్యక్షులైనా కూడా అధికారం మాత్రం వస్తలేదు అని ఒక భావనలో మాత్రం బీజేపీ కార్యకర్త ఉంది. కానీ నెక్స్ట్ మీరు అధికారం మాదే అని చెప్తా ఉన్నారు కదా, రామచంద్రరావు నేతృత్వంలో అధికారం వచ్చే అవకాశం ఉందా? మీరు బలంగా నమ్ముతురా? 200% మీరు రాదు అన్నారు కదా. రానప్పుడు చాలామంది మొన్న జాయిన్ అయ్యారు కదా మా పార్టీలో. రానప్పుడు ప్రతిపక్షాల నుంచి ఎట్లా జాయిన్ అవుతారు? ఒక వాళ్ళకు కూడా కొద్దిగా తెలుస్తుంది కదా రేషియో, మా ఎంత ఉంది అనే రేషియో తెలుస్తుంది. ఇవాటి నుంచి చూడండి, ఒకటి మా పార్టీలో కరప్షన్ ఉండద్దు, అది కన్ఫామ్. కరప్షన్ ఉన్నోని మేము తీసుకోము. కాబట్టి మా పార్టీ వస్తుందా రాదా అనేది ప్రజలు ఆల్రెడీ మన ఎంపీలో ఎంతమంది గెలిచారు, ఎమ్మెల్యేలు ఎంతమంది, కార్పొరేటర్లు ఎంతమంది ఉన్నారు, ఓటింగ్ రేట్ ఇప్పుడు చూడండి. రేవంత్ రెడ్డి గారి మీద ఏముందో ఇప్పుడు నేను ఈ టైంలో చెప్పకూడదు, ఎందుకంటే ప్రజలు తిడుతున్నారు. ఇప్పుడు నేను ఆ లాంగ్వేజ్ మాట్లాడకూడదు. కాబట్టి సంతోషమైన న్యూస్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి వేస్ట్ అని నేను అనకూడదు మీడియా ముంగట. కాబట్టి నేను ఆ మాట పక్కన పెడుతున్నా. కేసీఆర్ గారు ఆల్రెడీ ఇంట్లో పడుకున్నాడు, ఆయనది కూడా నేను మాట్లాడకూడదు మీడియా ముంగట. కాబట్టి మా పార్టీ పైకి వస్తుంది. నెక్స్ట్ సీఎం మేమే. జనాలు చూస్తుర్రు మిమ్మల్ని ఆదరించడానికి, కానీ మీరు ఎలా ఉండబోతుంది నెక్స్ట్? ఆల్రెడీ ఆదరించారు, మేము వాళ్ళతోటి ఉన్నాము. అధికారం రాలే కదా. అధికారము ఏమైందంటే కేసీఆర్ను ఓడగొట్ట పనంలో పిల్లొచ్చి లేకపోయినట్టు ఆ కోతులు 2 కోతులు కొట్టుకుంటే పిల్లొచ్చి లేకపోయినట్టు, లేకపోతే 2 కోతులు అన్నట్టు రేవంత్ రెడ్డి అనేటోడిని నేను ఎక్కువ మాట్లాడనక్కర్లేదండి. ప్రజలు ఇట్లా తల పట్టుకొని కూర్చున్నాడు.
ఆయన ఇల్లులను ఎట్లా కూలగొట్టిండు, కడుపుల మీద కొట్టిండు. ఆయన అనేటోడిని ఇప్పుడు నేను ఏమైనా మాట్లాడితే ఈ టైంలో మంచిది కాదు, కానీ రేవంత్ రెడ్డికి మాత్రం మూడింది. ఇది ఒక్కటి నేను చెప్పగలుగుతా. రామచంద్రరావుకు మద్దతుగా అడ్వకేట్ల అందరూ వచ్చారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ సంతోషంలో ఉన్నారు. ఒకసారి నమస్తే అన్న. నమస్తే. ఏమంటారు అన్న? రామచంద్రరావు అధ్యక్షులు ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది, రేపు అనౌన్స్మెంట్ అయిపోతుంది. మీరు ఏమంటారు? రామచంద్రరావు గారు స్టూడెంట్ ఏజ్ నుంచి కూడా రైల్వే డిగ్రీ కాలేజీలో కానీ, తర్వాత ఇంటర్మీడియట్ కాలేజీలో కానీ, యూనివర్సిటీలో కూడా ఏబీవీపీ తరఫున ఏదైతే సంఘ పరివార సంస్థ సంబంధించిన ఏబీవీపీ నుంచి ఎన్నికల్లో గెలుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత క్రమంలో కూడా భారతీయ జనతా పార్టీలో కీలకంగా ఉన్నాడు. అదేవిధంగా అడ్వకేట్ దాంట్లో కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ కూడా చేయడం జరిగింది. తర్వాత ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ చేయడం జరిగింది. ఎక్స్ ఎమ్మెల్సీకి కూడా చేయడం జరిగింది. అపారమైన రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి రామచంద్రరావు గారు. ఈరోజు గతంలో కూడా ఎమ్మెల్సీ ఉన్న సందర్భంలో కూడా అసెంబ్లీలో ప్రజల సమస్యలపై అనేక రకాలుగా పోరాడినటువంటి వ్యక్తి రామచంద్రరావు గారు. ఈరోజు రాష్ట్ర అధ్యక్షునిగా ప్రకటించడం అనేది మేము న్యాయవాదులుగా హర్షిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తే కాకుండా చట్టసభల గురించి కూడా తెలిసిన వ్యక్తి, చట్టాల గురించి తెలిసిన వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర రథసారథిగా ఉండడం అనేది శుభపరిణామం. రాబో కాలంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తాడని, నెక్స్ట్ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మేము గట్టిగా నమ్ముతా ఉన్నాం. అది కేవలం రామచంద్రరావు గారి రథసారథ్యంలో ఈరోజు రాష్ట్రంలో అధికారం రాబోతున్నామని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అడ్వకేట్గా రామచంద్రరావు ఎలా పనిచేసేవాళ్ళు? నేను రామచంద్రరావు గారితో చాలా సంబంధాలు ఉన్నాయి నాకు. నేను యూనివర్సిటీ నుంచి రామచంద్రరావు గారితో చదువుకున్నాము. ముఖ్యంగా ఆయన వ్యక్తిత్వం చాలా మంచిది. ఎవరికి ఏది అన్యాయం జరిగినా ఏదైనా సరే రియాక్ట్ అయ్యి హెల్ప్ చేసే తత్వం ఉంది. రెండోది మా అడ్వకేట్స్ కమ్యూనిటీలో జనరల్గా మీకు తెలియదు ఏముందండి, మా అడ్వకేట్స్ కమ్యూనిటీలో జనరల్గా ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. ఇప్పుడు రామచంద్రరావు గారి విషయంలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు అసలు. ఈజ్ యూనివర్సలీ యాక్సెప్టెడ్ క్యాండిడేట్ ఇన్ ఆల్ గ్రూప్స్, నాట్ ఓన్లీ బీజేపీ బట్ ఆల్సో అదర్ పార్టీస్ ఆల్సో మన రామచంద్రరావు అంటారు. ఎందుకు అంటున్నారు? ఆయన దగ్గర మానవత్వం ఉంది, ఏదన్నా పనిచేసే కెపాసిటీ ఉంది, అనుభవం ఉంది, అన్ని విధాలా సూట్ అవుతాడు. నాట్ ఓన్లీ పార్టీ బట్ పబ్లిక్. ఆయన నాయకత్వంలో గ్యారెంటీగా నెక్స్ట్ ప్రభుత్వం మాదే, బీజేపీదే, డౌటే లేదు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కేసీఆర్ని కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఎదుర్కొనే సత్తా ఉందా? ఇక్కడ సత్తా కాదయా, ప్రజలను ఎదుర్కొనే సత్తా కావాలా? ప్రజల మనిషినా? ప్రజలు వేస్తే వాళ్ళంతా మట్టిలో కలిసిపోతారు. ప్రజలు వీళ్ళని అభిమానిస్తున్నారు, ఆటోమేటిక్ ఓట్లు వేస్తారు, ప్రభుత్వం వస్తుంది. వాళ్ళు దే ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ కదా మాటల్ని వాళ్ళని మిస్ప్రైజ్ చేయాలంటే జనాలను. ఏది మిస్ప్రైజ్ చేస్తే కొంతకాలం అది, ఈయన మిస్ప్రైజ్ చేయాల్సిన అవసరం లేదు. వాస్తవాన్ని గురించి మాట్లాడతాడు. ఇదిగో నేను వస్తే ఇది చేస్తానంటాడు, పబ్లిక్ సర్వ్ చేస్తాడు, ప్రజలకు అన్ని విధాలు ఉపయోగపడతాడు, కరప్షన్ ఉండదు, అన్ని విధాలు ఉపయోగపడతారు. అందుకని ప్రజలు లైక్ చేస్తారు, వస్తుంది గవర్నమెంట్. వాళ్ళతో మనకేం పని, అనవసరం. ఎవరిది ప్రతిపక్ష మాటలు నమ్ముతారు, వాళ్ళ మాటలు నమ్మితే మనకు అనవసరం. రామచంద్రరావు గారి మాటలు నమ్ముతారు, రామచంద్రరావు నాయకత్వంలో అందరూ వస్తారు పబ్లిక్. అందువల్ల రామచంద్రరావు నాయకత్వంలో 3 పూలు 6 కాయలుగా మన బీజేపీ పార్టీ ముందుకు పోతుంది. అంటే వేరే వాళ్ళతో మనకేం పని, మనకు అనవసరం. వాళ్ళు చెడ్డ పనులు చేస్తున్నారు, మంచి పనులు చేస్తున్నారు అనేది పబ్లిక్ తెలుసు. మనం వస్తే మంచి పనులు చేస్తాం, చెడ్డ పనులు చేయం అసలు. అందువల్ల రామచంద్రరావు గారు నాయకత్వంలో బీజేపీ చాలా ముందుకు పోద్ది. గ్యారంటీగా నెక్స్ట్ ఎలక్షన్లో బ్రహ్మాండంగా మెజార్టీతో ప్రభుత్వం వస్తుంది. రేపు ఎంసీహెచ్ ఎలక్షన్లో కూడా గ్యారంటీగా మా పార్టీ వస్తుంది. రాష్ట్రంలో బీసీ వాదం బలంగా ఉన్న నేపథ్యంలో ఓసీ అధ్యక్షుడు కావడాన్ని ఎలా చూస్తారు? ఇక్కడ ఓసీ బీసీ కొసరుగా సార్, మనందరం ఇండియన్స్. ఓసీని బీసీ ఇప్పుడు రామచంద్రరావు గారు ఎంత ఆయన క్యాస్ట్ ఎంత ఉంది పరిస్థితి, ఆయనకి ఎందుకు ఇచ్చినాం మనం? ఆయన అందరి మనిషి, బీసీ ఆయనే, ఓసీ ఆయనే, ఎస్సీ ఆయనే, మైనార్టీస్ ఆయన, అందరూ ఆయనే. మేము అందరం లైక్ చేస్తున్నాం. నేను రెడ్డిని, నేను మామూలుగా అయితే ఆయన లైక్ చేయాల, నేను మా అందరి మనిషే బాబు, నీ మనిషి కూడా. అందువల్ల ఆయన విషయంలో ఇక్కడ నిజంగా నేను చూస్తున్నాను, వేరే చోట కాదు, ఇక్కడ కులం ఎంతవరకు అండి? కులం ఎంత? ఈ కులం ఓట్లు వస్తే ఎవడు గెలుస్తాడు? అన్ని కులాలలో వేయాల, అప్పుడు ప్రజలందరికీ న్యాయం చేయాలి. అంతేగాని ఇక్కడ కులం ఏముంది? నథింగ్. ఈయన అందరి మనిషి, పార్టీ అటు చెప్తే తింటాడు, మా అందరికీ హెల్ప్ చేస్తాడు. అందరికంటే నాట్ ఓన్లీ బీజేపీ, పబ్లిక్ అందరికీ హెల్ప్ చేస్తాడు ఆయన. భారతీయ జనతా పార్టీ
బీసీ ముఖ్యమంత్రిగా ప్రకటించిన విషయం వాస్తవమే. రాష్ట్రంలోని బీసీలందరూ కూడా భారతీయ జనతా పార్టీతోటే బీసీ ముఖ్యమంత్రి అని ఆశాభావంతో ఉన్నారు, నమ్ముతున్నారు కూడా. ఈ గతంలో తీసుకున్నట్టయితే మధ్యప్రదేశ్ ఎలక్షన్లో బీసీ అని ముఖ్యమంత్రిని ఎక్కడ చెప్పకపోయినా కూడా అక్కడ ఒక యాదవ్ కమ్యూనిటీకి ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఇక్కడ బీసీకి ముఖ్యమంత్రి చేయడంలో దాంట్లో రాష్ట్ర అధ్యక్షుడు ఒక ఓసీ వర్గానికి ఇచ్చినంత మాత్రాన బీసీ వాదాన్ని పక్కన పెట్టినట్టు కాదు. ఇది పార్టీ అడ్జస్ట్మెంట్ దృష్ట్యా అధ్యక్ష పదవి తప్ప ముఖ్యమంత్రి విషయంలో భారతీయ జనతా పార్టీ ఇచ్చిన నినాదానికి కట్టుబడి ఉందని మేము భావిస్తా ఉన్నాం. మేము కూడా బీసీలం చాలామంది ఉన్నాం. మేము భారతీయ జనతా పార్టీ బీసీల ముఖ్యమంత్రి చేయడానికి కంకణం కట్టుకుంది కాబట్టి మేమందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో దీనికి దానికి లెంక పెట్టే పరిస్థితి ఏం లేదు. బీసీలంతా కూడా బీజేపీ వెంట ఉంటారని భావిస్తా ఉన్నాం. అడ్వకేట్ కమ్యూనిటీకి వెళ్ళి ప్రెసిడెంట్కి ఎలక్ట్ అయినందుకు పర్టికులర్గా మా అడ్వకేట్ కమ్యూనిటీ చాలా సంతోషంగా ఉంది. హైలీ క్వాలిఫైడ్, నాన్ కాంట్రవర్షియల్, అందరికీ ఆమోదయోగ్యుడు ప్రెసిడెంట్కి ఎన్నిక కావడం మాకు చాలా సంతోషదాయకం. ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ యాక్షన్ ప్లాన్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ఉంటారు కాబట్టి అన్నగారు బెస్ట్ విషెస్, కంగ్రాచులేషన్స్ మా అన్నగారికి. ముఖ్యంగా సోషల్ జస్టిస్ పరంగా చూస్తే ఆయన పేరుకు బ్రాహ్మణ అయినా కూడా ఆయన అందరినీ కలుపుకోలుతనంగా ఉండే గుడ్ పిఆర్ మ్యాన్. నాట్ నౌ, డెకేడ్స్ ఆన్వర్డ్స్, ఒక 4-5 డెకేడ్స్ నుంచి క్యాంపస్ నుంచి నేను అబ్జర్వ్ నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. గుడ్ పిఆర్ మెయింటైన్ చేస్తాడు ఆయన. కాబట్టి అదే ఆయనకి అసెట్, అదే ఆయనకు ఆస్తి, అదే ఆయనకి ఇది. కాబట్టి మా అన్నగారు సెలెక్ట్ కావడం మాకు చాలా సంతోషదాయకం. పర్టికులర్ అడ్వకేట్ కమ్యూనిటీ ఇంకా సంతోషంగా ఉంది. కులపిచ్చి అనేది కాదు, అధిష్టాన వర్గం చూసుకుంటుంది ఎవరికి ఇవ్వాలా ఏందనేది. అంతేగాని సామాజిక న్యాయాన్ని కూడా కంపల్సరీగా పాటిస్తారు. ఎగరెస్ట్ ఏం కాదు. రామచంద్రరావు గారు అయితే అందరినీ కలుపుకొని పోయి మన తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎక్కువగా ఉపయోగపడతాడు. ఈజ్ అ డైనమిక్ మ్యాన్, దట్ ఈస్ ద మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్ టు ఎన్ రామచంద్రరావు గారు. ఆయన ప్రజల మనిషి, అందరి మనిషి. ఇప్పుడు సపోజ్ మీరు ఫోన్ చేశారనుకోండి, ఆయన బిజీగా ఉంటే వెంటనే రిప్లై కాల్ ఇస్తారు, ఎంత బిజీ ఉన్నా కూడా. తర్వాత ఆయన స్టేట్లో కంపల్సరీగా రేపు బీజేపీని తెప్పిస్తారు. ఎందుకంటే చాలా విషయాల్లో ఇప్పుడు అడ్వకేట్ అయ్యిండొచ్చు కానీ రాజకీయాల్లో కూడా ఎమ్మెల్సీగా గెలిచారు, ఎంపీగా కంటెస్ట్ చేశారు, ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. కాబట్టి ఆయన గ్యారంటీగా బీజేపీని మనం విజయ పదంగులో నడిపిస్తారని నా ఆశాభావం. తర్వాత రేపు ఇది ఫార్మల్గా ఎలక్షన్ నామినేషన్ కాబట్టి రేపు మాట్లాడతాను మళ్ళీ. భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎవరైనా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పనిచేస్తారు. భారతీయ జనతా పార్టీలో ఈ కులాలు, ఈ మతాలు ఇవన్నీ అనుకుంటూ ఏది ఉండదు. భారతీయుడా కాదా అనేది మాత్రమే ముఖ్యమైన విషయం. ఇక్కడ ఎలాంటి మార్పు ఉండదు. ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రమే స్వచ్ఛందంగా పనిచేయగలుగుతారు. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ చేసే ఒక్క కార్యకర్త ఈక్వల్ టు 10 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు, 10 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఈక్వల్ టు 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు. 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు చేసే పని ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక్కడే చేస్తారు. అది నిరూపితమైనది అవుతుంది కూడా. భవిష్యత్తులో కూడా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. ఇవన్నీ కూడా తెలంగాణ అనేది మావోయిస్టు సిద్ధాంతాలు కావచ్చు, అవి బలంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం. ఇక్కడ మీ సిద్ధాంతాలు తీసుకోవడానికి బలంగా ఉంటాయంటారా? లేదు. ఇప్పుడు బలంగా ఉన్నటువంటి ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని తిరుగుతున్నటువంటి వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఉత్తర ప్రాంత జిల్లాలలో కూడా భారతీయ జనతా పార్టీ అనేక స్థానాల్లో గెలిచింది అనే విషయం చక్కటి ఉదాహరణ. అది ఆ ఉదాహరణ చాలు. భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా వేరే వాళ్ళని ఎవరిని కానీ కించపరిచే విధంగా ఉండదు. కరెక్ట్గా జాతీయతా భావంతో ఉంటుంది. జాతీయ భావమే ముఖ్యంగా ఉంటుంది తప్ప ఈ కులము, ప్రాంతము అనేది ఎక్కడ కూడా సంకోచం లేదు. ఏ పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ముఖ్యమైన విషయం ఏంటంటే రామచంద్రరావు గారిని ఎన్నుకోవడంలోనే ఈ యొక్క సందర్భం ఏంటంటే రామచంద్రరావు గారు అందరితో కలిసిగొలుపుగా ఉంటాడు. ఎవరిని కూడా ఎక్కడ కూడా మనసు నొప్పించాడు. ఎవరితో కూడా ఎలాంటి విభేదాలు లేవు. అందరితో కలిసిమెలిసి ఉండే నాయకత్వం గల భారతీయ జనతా పార్టీ ఎన్నుకున్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ రేపొద్దున భవిష్యత్తులో కూడా తప్పకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది రామచంద్రరావు గారి నాయకత్వంలో. తప్పకుండా మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తారు. దానికి వేరే ఉదాహరణ కూడా లేదు.
చెప్పండి అన్న, ఏమంటారు? మీరు కర్నల్గా చేశారు, ఇప్పుడు రామచంద్రరావుతో మీకు ఎట్లా ఉండేది సన్నిహితం? మేము అఖిల భారత పూర్వ సైనిక సేవా పరిషత్ తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు మరియు మాజీ సైనికుల సంక్షేమ తరపున రామచంద్రరావు గారికి పూర్తిగా మద్దతు తెలుపుతూ వారి అడుగుదలలో రాబోయే రోజుల్లో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆ పార్టీ ఎలాగ పనిచేస్తుందో ఆ పార్టీకి తగ్గట్టుగా మాజీ సైనికులుగా మేము వారికి తప్పకుండా వెంట ఉండి కార్యకర్తలాగా పనిచేయడానికి మేము సుముఖంగా ఉన్నాం. ఎలా ఉంటాడు మనిషి? ఇప్పుడు కేసీఆర్ని కావచ్చు, రేవంత్ రెడ్డిని ఎదుర్కొనేంత కేబుల్ట్ ఉన్నంత వ్యక్తి అంటారా? అంతకంటే ఎక్కువ ఎదుర్కొనే కానీ ధైర్యం దమ్ము ఉన్న వ్యక్తి. కేసీఆర్ని ఎందుకు పోలుస్తున్నాం ఎంతోటి, రేవంత్ రెడ్డిని ఎందుకు పోలుస్తున్నాం? ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ డిఫరెంట్. సో ఆయన ఒక వర్సటైల్ మ్యాన్, అందరికీ అందుబాటులో ఉంటాడు. ఒక రాజకీయ నాయకుడిగా విద్యుడుగా ఉండే ప్రభావం ఉండదు కదా. అంటే బట్టలు చించుకోవడం దూకుడా, గుడ్డలు చించుకోవడం దూకుడా, అరవడం దూకుడా, తాగి తిట్టడం దూకుడా. దూకుడు అంటే ఆలోచన శక్తితోటి మన కార్యకర్తల్ని ముందు తీసుకెళ్ళి సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయి. ఒక లాయర్గా, ఒక విద్యార్థి పరిషత్ నాయకుడిగా, ఈరోజు బార్ కౌన్సిల్ మెంబర్గా, లేకపోతే సిటీ ప్రెసిడెంట్గా ఆయనకి ఎంత ఉన్న సుదీర్ఘమైన 45 సంవత్సరాల అనుభవం ఉంది. మరి అలాంటి వ్యక్తిని మీరు ఉందా అని అడగడం అది తప్పు. సో ఇది చాలా ఇది మాటలకు మెస్ప్రైజ్ అవుతారు కదా. ఇప్పుడు కేసీఆర్ మాటలు నమ్మిరు, రేవంత్ రెడ్డి మాటలు వాళ్ళు అధికారం ఇచ్చారు. ఇప్పుడు కూడా బీజేపీ అధికారం రావాలంటే ఆ మాటలు ఉండాల్సిందే కదా. ఇప్పుడు మాటలతో చెప్పి గాడి చెప్పి అధికారం చేసిన వాళ్ళందరూ దిగిపోతురు కదా. అలా కాదు కదా. ఇప్పుడు మోదీ గారి ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా సుస్థిరమైన పాలన దేశంలో అందిస్తుంది. మీరు రీసెంట్గా చూసిన ఆపరేషన్ సింధూర్లో సో ఎవరు అంతమైన సుదీర్ఘమైనటువంటి సుస్థిర ప్రభుత్వాన్ని నుంచి మన బోర్డర్లను కాపాడుతూ ఈరోజు దేశ రక్షణలో ముందుండి ప్రజల్ని కాపాడుకునే ప్రభుత్వాన్ని మనం ఏర్పరచుకున్నాం. అలాంటి ప్రభుత్వమే తెలంగాణలో కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై హింద్. చెప్పండి అన్న, రామచంద్రరావు గారు అధ్యక్షులు అయితే ఎలా ఉంటుంది? పార్టీ వ్యవస్థలో పార్టీ ఏదైతే నిర్ణయిస్తుందో దానికి పార్టీ అధిష్టానానికి కట్టుబడి ఉంటాం. కార్యకర్తగా, బీజేపీ కార్యకర్త మీరు సంతోషంగానే ఉన్నారు? మేము బీసీ సంఘాల నాయకులు అయితే బాగుంటుందని మేము అనుకున్నాం. కానీ సరే, పార్టీ నిర్ణయాలు వ్యక్తిగత విషయాలల్లో పార్టీ ఓళ్ళకి ఇచ్చిన బొట్టు పెట్టినా కూడా సంతోషం. అధ్యక్షుడు మిస్ అయింది, ముఖ్యమంత్రి అయినా బీసీని చేసే అవకాశం ఉందనుకుంటారా మీరు? చేస్తే బాగుంటుండే అని మేము అనుకుంటాం. ఒకవేళ గవర్నమెంట్ వస్తే బీజేపీ తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కావాలని మా కోరిక. అంటే బలంగా ఉంది బీసీ భావజాలం తెలంగాణలో, దాన్ని మరి ఎలా తీసుకోవద్దు బీజేపీ అంటారు? బీజేపీ బీసీ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ ఇప్పుడు కూడా బీసీ రాష్ట్ర నాయకుడు అయితే బాగుంటుండే, కానీ కాలే. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు దానికి ఓళ్ళకు చేసినా మేము కట్టుబడి ఉంటాం. అది ఏ కమ్యూనిటీ అయినా కావాలి. చెప్పండి అన్న. అంతే సార్. ఏమంటారు రామచంద్రరావు గారు అధ్యక్షులు అయితే ఎలా ఉంటుంది? చూస్తున్నారు కదా, కార్యకర్తలకి అవకాశం ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ అనేది అందరికీ అర్థమైపోయింది. దీంతో అంటే కట్టర్ కార్యకర్తలు ఎవరు పార్టీ కోసం పనిచేస్తున్నారు, పార్టీ కోసం ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేస్తున్న వాళ్ళని ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుంది, అందలా లెక్కిస్తుంది అనే దానికి ఉదాహరణ ఈ ఉదాహరణ కనిపిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఏ సందర్భంలో కూడా మూలాలు మర్చిపోయే పార్టీ కాదు, లేదనుకుంటే అడ్డదిడ్డంగా నిర్ణయాలు తీసుకునే సమస్య లేదు. కనుక ఈరోజు శ్రేణులన్నీ సంతోషంగా ఉన్నాయి, చాలా ఉత్సాహంగా ఉన్నాయి. ఈ ఉత్సాహపూరితమైన వాతావరణంలో చూస్తున్నారు కదా, పార్టీ ఆఫీస్లో ఈరోజు పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంది. పండుగ వాతావరణం. మన రామచంద్రరావు గారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ స్థాయి నుంచి, చిన్న అడ్వకేట్గా స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగిండు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు. అంటే సామాన్యమైన కార్యకర్తలకు కూడా ఈరోజు అత్యున్నత స్థాయిలో పార్టీ అవకాశాలు కల్పిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బీసీ అధ్యక్షుడు అయితే బాగుండు, అది కూడా బీసీలు అందరూ కోరుకుంటారు. కాకపోతే ఇప్పుడు ఓసీకి ఇవ్వడాన్ని ఎలా చూస్తారు? బీసీలు జీర్ణించుకోగలుగుతారా దీన్ని? అన్న, తెలంగాణలో కావాల్సింది బీసీ అధ్యక్షుడా లేకుంటే ఎస్సీ అధ్యక్షుడా కాదు, బీసీ ముఖ్యమంత్రి కావాలని చెప్పినారు. బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి సాక్షాత్తు పార్టీ అధిష్టానమే ప్రకటించింది. ఇంకేం కావాలి? బీసీ ముఖ్యమంత్రి కావాలన్నా లేకుంటే బీసీ అధ్యక్షుడు కావాలన్నా? ఈ బీసీ అధ్యక్షులు అది ఇది అని చెప్పి తూతూ పదవులు మాకు ఇచ్చి ముఖ్యమంత్రి పదవులు మీరు వేసుకొని పోతామంటే ఊకుంటామా? అట్లా లేదు. తెలంగాణ సమాజం ఈరోజు చైతన్యవంతమైంది. ఖచ్చితంగా బీసీలకు ముఖ్యమంత్రి ఇవ్వాల్సిందే. భారతీయ జనతా పార్టీ ఆ ప్రకటన చేసింది, స్పష్టమైన ప్రకటన చేసింది. బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని రాబోయే రోజుల్లో అన్ని పార్టీలు కూడా మా దారికి రావాల్సిందే. థ్యాంక్ యూ. చెప్పండి, ఏమంటారు మీరు? పార్టీలో కట్టబడి, పార్టీలో పుట్టి, పార్టీలో పెరిగి, సిద్ధాంతం నుంచి ఏ కరప్షన్ లేకుండా, ఏ సింగిల్ పైసా లేకుండా ఒక కార్యకర్తకి ఇవాళ
అధిష్టానం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని చేసింది. అన్ని కార్యకర్తలు చాలా ఉత్సాహంలో ఉన్నారు. చాలా చాలా ధన్యవాదాలు పార్టీ అధిష్టానంకి. కిషన్ రెడ్డి అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలే, రామచంద్రరావు గారి అన్నగారి నాయకత్వం వర్ధిల్లాలే. భారత్ మాతాకి జయ. ఎలా ఉండబోతుందన్న చెప్పండి అన్న, ఏమంటారు? సంతోషంలో ఉన్నారా? ఎలా ఉండబోతుంది పార్టీ భవిష్యత్తు? 100% సంతోషంలో ఉన్నామన్న. ఎందుకంటే పార్టీల కష్టపడి పార్టీని సిద్ధాంతాలు నమ్ముకొని పార్టీలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఏబీవీపీ నుంచి కూడా 40 సంవత్సరాల నుంచి పార్టీని పట్టుకొని నిలబడ్డ ఒక వ్యక్తికి ఈరోజు పట్టం కట్టిన భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే మాలాంటలకు కూడా ఒక భరోసా భారతీయ జనతా పార్టీ మీద ఇంకా ఎక్కువ భరోసా పెరిగింది. మాకు కష్టపడితే భారతీయ జనతా పార్టీలో న్యాయం జరుగుతుంది అనేది మాకు అర్థమవుతుంది. ఇక్కడ బీసీ అనేది కీలకంగా మారింది. కాకపోతే అది ఇప్పుడు ఓసీగా ఇవ్వడాన్ని ఎలా చూస్తారు, జీర్ణించుకోగలుగుతారు? ఇది టీవీలలో చర్చలు బాగా జరుగుతున్నాయి. అంటే టీవీ వాళ్ళకి ఏదో ఒకటి కావాలా, ఇక్కడ మంచి జరిగే చూడరు కానీ ఏదైనా ఒక లోపం ఉంటే దాన్ని పట్టుకొని దాన్ని హైలైట్ చేయడానికి చూస్తారు. మేము చెప్తున్నామన్న, రామచంద్రరావు గారు ఇప్పటి నుంచి కాదు, నేను చూస్తున్నా గత 20 సంవత్సరాల నుంచి బీసీల పక్షపాతి. ఓసీ అయి ఉండొచ్చు గాక కానీ బీసీల పక్షపాతి. 100% బీసీ ఉద్యమం గురించి ఆయన పనిచేస్తాడు. మేము మల్కాజ్గిరిలో బీసీ ఉద్యమం కోసం ఒక సభ పెడితే ఈయనే వచ్చి మాట్లాడి బీసీలకు సపోర్ట్ చేసిన వ్యక్తి ఈయనే. కాబట్టి బీసీలకు వ్యతిరేకమవుతుంది అనేది ఖచ్చితంగా అది నమ్మొద్దు. ఇంకొక విషయం ఏంటంటే బీసీ అధ్యక్షుడు అయిండు, బీసీ సీఎం ఏదైతే పార్టీ తీసుకున్న ఏదో స్టాండ్ ఉందో అదే స్టాండ్ మీద ఉంది. బీసీ సీఎం రాబోయే కాలంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి బీసీ సీఎం అవుతాడు. ఈయనే అధ్యక్షత వహించిండు. బీసీలకు కనుక అన్యాయం జరిగితే అప్పుడు మాట్లాడండి. ఇవాళనే కదా ఆయన పట్టుకుంది, రేపే ఇంకా ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేస్తాడు. అప్పుడే మీరు గగ్గోలు పెట్టి టీవీలలో మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఓసీలైనా బీసీలైనా ఎవరైనా ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం, బీద బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచిస్తుర్రా, కార్యకర్తల గురించి ఆలోచిస్తుర్రా లేదా అనేది ఆలోచించాలి. ఇంకొక విషయం అన్న, ఇప్పుడు సందర్భం ఉంది కాబట్టి చెప్తున్నా, చాలామంది అంటున్నారు సౌమ్యుడు చాలా ఇదైంది. ఇక పార్టీ కేసీఆర్ని రేవంత్ రెడ్డిని ఢీ కొట్టగలంత సత్తా ఉన్న వ్యక్తి. క్వశ్చన్ మార్క్ అదే చెప్తున్నాను. ఇదే మీరు అడిగేదానికి నేను సమాధానం చెప్తాను. సౌమ్యుడు, ఏం మాట్లాడలేడు, గట్టిగా పనిచేయలేడు. నేను చెప్తున్నానా, మంచి స్ట్రాటజీ అప్లై చేసేంత తెలివి ఆయనకున్నది. ఆయనకు సుప్రీంకోర్టు లాయర్ అనే, బార్ కౌన్సిల్ మెంబరు, ఏబీవీపీలో గతంలో అనేక ఉద్యమాలు చేసిన వ్యక్తి, గతంలో స్టేజ్ ఎక్కితే అనర్గళంగా గంటసేపు మాట్లాడగలిగిన వ్యక్తి ఆయనకు అన్ని రకాల లాంగ్వేజ్లు మీరు నమ్మరు, ఒక 7 లాంగ్వేజ్లు వచ్చేసరికి అన్నిట్లో ప్రావీణ్యం ఉంది. ఇంకో విషయం ముఖ్యంగా చెప్తున్నానా, రాముడు చాలా సౌమ్యుడే కానీ రామునితోనే ఉండే హనుమంతుడున్నాడా చాలా భయంకరమైన ఇది. రాముని తమ్ముడు లక్ష్మణుడు ఉండా చాలా భయంకరం. సో అటువంటి కార్యకర్తలమే మేము. 100 లక్ష్మణులు ఉన్నారు ఇక్కడ, 100 హనుమంతులు ఉన్నారు. మా రాముడు సౌమ్యుడే ఉండొచ్చు కానీ యుద్ధం ఆపడు, యుద్ధం చేయొద్దని చెప్పాడు. ధర్మం కోసం ఏడికన్నా పోండి, మీ వెనుక నేనున్నా అని చెప్పే వ్యక్తే మా రామచంద్రరావు సార్. కాషాయవాదులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు సంతోషంలో ఉన్నారు. ఒక సాధారణ కార్యకర్త గుర్తింపు దొరికిందండి. కానీ మీళ్ళకు మొన్న జాయిన్ అయినటువంటి కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ గురించి ఏమంటారు మీరు? నేనేమంటున్నా, వాళ్ళని కూడా ఎప్పుడు నిరాశపరచదు. ఇప్పుడు సార్కి ఇవ్వడానికి కారణం కూడా అదే. ఇవాళ అందరినీ సమన్యాయం చేసి అందరినీ ఒక టేబుల్ మీద, ఒక ప్లాట్ఫామ్ మీదకి పట్టుకొచ్చి అందరినీ సమతుల్యం చేయగల సమర్థుడు ఎవరు అని ఆలోచించే ఈయనకు పట్టం వాళ్ళను ఖచ్చితంగా రామచంద్రరావు గారు సమర్థుడు. రామచంద్రరావు గారు దానిలో సమర్థుడు. అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఖచ్చితంగా సెట్ చేస్తాడు. ఈ విషయంలో ఖచ్చితంగా ఆ నమ్మకం మాకుంది. ఎందుకంటే పార్టీ కండవ కప్పుకున్న తర్వాత ఆటోమేటిక్గా సిద్ధాంతాలకు బైండ్ ఓవర్ అవుతామా సార్. మేము నిన్నొచ్చినోడైనా మొన్నొచ్చినోడైనా పాతోడైనా సరే పార్టీ తర్వాతనే మన మోడీ గారు చెప్పింది కదా, పార్టీ నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్. అట్లా పార్టీ సిద్ధాంతాలకు మేము గౌరవం ఇస్తాం. ప్రజలు ముఖ్యం మాకు. అంతేగాని మేము పార్టీ లోపల కుమ్మలాడుకునే నాయకులు మా దాంట్లో ఎవరు లేరు. నిన్నమ్మని వచ్చిన నాయకులు కూడా అందరికి పార్టీ సిద్ధాంతాలతోనే ఉన్నోళ్ళే ఉన్నారు అందరు కూడా. క్వశ్చన్, మీలాంటి కార్యకర్తలు గ్రౌండ్లో ఉండి ఎంతో కొట్లాడి కేసులు పెట్టుకొని చాలా దెబ్బలు తిన్నటువంటి సిచ్యువేషన్, కానీ అధ్యక్షుడు ఏదో అక్కడే వైఫల్యం ఉంది అధిష్టానం దగ్గర, స్టేట్ బాడీ సరిగా లేదు అని చాలా వార్తలు విన్నాం. ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది? మీకు అనుకున్నటువంటి ఆశయాలు కావచ్చు, అధికార పీఠం కావచ్చు, తెలంగాణలో వచ్చే అవకాశం ఉందా? అన్న నేనేమంటున్నా, గతంలో నుంచి కూడా ఇప్పటి నుంచే కాదు, ఇగో ఇది 2003 బుక్. ఇది ఇప్పుడు పైన దొరికితే చదువుకుందామని తీసుకున్నా. ఉదయ కమలం, ప్రజా ఉద్యమాలలో బీజేపీ. ఇప్పటి నుంచే కాదు, మా పూర్వీకులు అనేకం, ఈ కండువా కప్పుకున్న పూర్వీకులందరూ కూడా, జెండా పట్టుకున్న సీనియర్లు అందరూ కూడా ప్రజా ఉద్యమాలలోనే బయటకు వచ్చిన వాళ్ళు, ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు. మా పార్టీ 0 నుంచి వచ్చింది. మేము 100 నుంచి కిందికి పోతలేం, మేము కింది నుంచి పైకి పోతున్నాం. కాబట్టి చిన్న చిన్న మాటలు వాస్తవం అది అంటారు, కానీ మేము అంచెలంచెలుగా ఎదుగుతాం. ఈ రాష్ట్రంలో రాబోయే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఇది రాసి పెట్టుకోండి మీరు ఖచ్చితంగా. అది చెప్పండి అన్న, ఏమంటారన్నా? రామచంద్రరావు అధ్యక్ష అయిన మీరు ఏమంటారు? జై శ్రీరామ్. ముందుగా భారతీయ జనతా పార్టీ జిందాబాద్ అని చెప్తాం.
మా రామచంద్రరావు అన్న అంటేనే మాకందరూ కూడా ప్రియమైన నాయకుడు, అజాత శత్రువు, అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి. ఓడినా గెలిచినా కార్యకర్తలకు ఎప్పుడు మేము పోయినా అని కూడా రిసీవింగ్ బాగుంటుంది మాకు ఎప్పుడైనా. అందుకని రామచంద్రరావు అన్న అంటే మాకు బాగా ఇష్టం. అన్న ప్రెసిడెంట్ కావడం అనేది మాకందరూ కూడా చాలా సంతోషం. మాది అల్వాల్ ప్రాంతము, మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ. మేమందరం కూడా కార్యకర్తలందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకుందో పార్టీకి ఖచ్చితంగా మేలు చేస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే పార్టీకి ఈనాడు ఏంటంటే ఒకరికి ఇస్తే ఇంకొకరు బాధపడుతుండొచ్చు, ఒకరికి ఇస్తే ఆయనకి ఎందుకు ఇచ్చారు అంటుండొచ్చు. కానీ రామచంద్రరావు అన్నకి ఇస్తే అరే ఓకే, రామచంద్రరావు అన్న ఏబీవీపీ టైం నుంచి పార్టీ యొక్క సంస్థాగతంగా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తే మనకు పార్టీ అధ్యక్షుడైతే మనకి చాలా బాగుంటుందని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరు కాదనలేని వ్యక్తి, ఇంకొకరు విమర్శించే వ్యక్తి కాదు. అరే అన్నకిస్తేనే మంచిది, ఇంకోళ్ళు మాకు ఇవ్వకున్నా సరే అన్నకిస్తే బాగుంటుందనే ఉద్దేశము ప్రతి ఒక్కళ్ళు ఉన్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. అన్న యొక్క నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ సరికొత్త ఒక ఎత్తుకు ఎదుగుతూ ఉంది. ఏ విధంగానైతే బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీని మన తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగానైతే ఒక ఎత్తుకు తీసుకొచ్చారో మరింత ఉన్నత స్థాయికి ఖచ్చితంగా మన రామచంద్రరావు తీసుకున్నప్పుడు వస్తుంది. మీరు కార్యకర్తగా చాలా విషయాలు వింటూ ఉంటాం. మా తాతలు చెప్పుకుర్రు బీజేపీ అధికారంలోకి వస్తుందని, మా నాన్న చెప్పుకుంటూ మేము కూడా చెప్పుకుంటాం. కానీ అధికారం వస్తలేదు. ఇక అధికారం ముఖ్యం కదా. అంత కేపబుల్ ఉన్నటువంటి వ్యక్తి రామచంద్రరావు. అధికారం అనేది ఖచ్చితంగా రాబోతున్నది. రామచంద్రరావు గారు ఖచ్చితంగా సామర్థ్యం ఉన్న వ్యక్తే. గతంలో కూడా ఆయన అధికార ప్రతినిధిగా పనిచేశారు, ఆయన ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉన్నది. గతంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎన్నో ఎలక్షన్కి సంబంధించిన కమిటీలకు ఆయన చైర్మన్గా ఉన్నాడు, చేరికల కమిటీలకు మరి కన్వీనర్గా ఉన్న ఆయనకు అనుభవం ఉన్నది. మొన్న ఎమ్మెల్సీలకు సంబంధించి ఆయననే ముందుండి దాని నాయకత్వాన్ని తీసుకొని మరి 2 ఎమ్మెల్సీని గెలిపించుకున్నటువంటి ఆయన యొక్క అనుభవం మాకు కనబడతా ఉన్నది, ఆయన చరిష్మా మాకు కనబడతా ఉన్నది. ఎందుకంటే మేము ఆయనతో పక్కకు నిలిచి మా భుజం మీద చేసి ఆయనకు ఎన్నోసార్లు మేము ఆయన 2014 నుంచి ఆయన పోటీ చేసినప్పటి నుంచి మేము ఎన్నిసార్లు ఓడిపోయినా మేము పక్క నుండి మేము ఉన్నాం కాబట్టి ఆయన గురించి మాకు తెలుసు. ఖచ్చితంగా రామచంద్రరావు గారి నాయకత్వంలోనే భారతీయ జనతా పార్టీ 2028 కానీ 2029లో కానీ ఖచ్చితంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ మీద కాషా జెండా రెపరెపలాడిస్తామని చెప్పి మాకు బలమైన విశ్వాసం ఉన్నది. ఎవరు ఏమైనా ఇప్పుడు ఇలా మన మాటలు చెప్తుండొచ్చు కానీ ఖచ్చితంగా ఫలితాలు చూస్తారు. రామచంద్రరావు గారి యొక్క నిజమైన నాయకత్వము, ధీటైన ప్రతిభాతత్వం అనేది కూడా ఆయన అడ్వకేట్ లాగానే కాదు, మన హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ అక్కడే కాదు, ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆయన యొక్క నాయకత్వ పటిమ, ఆయన యొక్క విజయం సాధించి ఆ యొక్క ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా చూడబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. రైట్, చూస్తూ ఉన్నాము. మనము పార్టీ ఆఫీస్ లోపలికి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం, కార్యకర్తల అభిప్రాయం తెలుసుకుందాం. ఇక్కడ నమస్తే అన్న. ఎలా ఉంటాయి రామచంద్రరావు గారు అధ్యక్షుడైతే? అన్ని రాజకీయ రంగంలో బాగా అంటే ప్రావీణ్య అడ్వకేటు డెఫినెట్గా ఖచ్చితంగా మంచి అందరు బ్యాలెన్స్ చేసి తీసుకుపోతారు అనేటటువంటి ఒక ఉద్దేశం అయితే ఖచ్చితంగా ఉందండి. అందులో పార్టీ శ్రేణుల్లో కూడా మంచి ఫీడ్బ్యాక్ ఉన్నటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా అందరినీ సమానంగా అన్ని వర్గాల వారిని, అన్ని కులాల వారిని కూడా ఏకదాటి మీద తీసుకొచ్చి అందరినీ సవ్యంగా ముందుకు తీసుకెళ్తారు. రాజకీయంగా కానివ్వండి, పబ్లిక్లో కానివ్వండి, మంచి ఇంకా కూడా అభివృద్ధి చెందేలాగా బీజేపీ పార్టీకి తోడ్పడతారని చెప్పి డెఫినెట్గా అనుకుంటున్నాము. ఎడ్యుకేటెడ్ పర్సన్ బ్యాక్గ్రౌండ్, మంచి అడ్వకేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా ఉన్నారు కాబట్టి చాలామంది పార్టీ నుంచి కొత్త వాళ్ళు కూడా పార్టీతోని అనుగుణంగా పనిచేసేటటువంటి పరిస్థితి ఇంకా చాలా కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా బీసీ నిదానం బలంగా స్టేట్లో ఉన్నప్పుడు ఇక్కడ ఓసీ అధ్యక్షుని చేయడాన్ని ఎలా చూడొచ్చు? అట్లా ఏం లేదండి. రామచంద్రరావు గారు కూడా ఖచ్చితంగా ఇప్పుడు పార్టీ ఎప్పుడైనా పార్టీ ఐడియాలజీ ఏది రామచంద్రరావు గారి ఐడియాలజీ ఇంకోళ్ళ ఐడియాలజీ అనేది కాదు కదా పద్ధతి. ఇక్కడ పార్టీ ఎప్పుడు కూడా బీసీలకి పెద్దపీట వేసింది. గతంలో కూడా మనం అందరినీ చూసాం, చాలామంది బీసీ లీడర్లను కూడా బీజేపీ తయారు చేయడం జరిగింది. ఖచ్చితంగా బీసీ లీడర్స్ చాలామంది కూడా మా దగ్గర బీజేపీలో మంచి పొజిషన్స్లో ఉన్నారు, వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడం జరిగింది. సో ఈక్వేషన్స్ని బట్టి అందరికీ జస్టిఫికేషన్ జరగాలి అన్న ఒక ఉద్దేశంతో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కళ్ళని జస్టిఫై చేయడం జరుగుతుంది. ఇది మనం
అధ్యక్షుడినే చేయలేదు, బీసీ ముఖ్యమంత్రి ఎలా చేస్తారని జనాల్లో క్వశ్చన్ ఉండదా? అధ్యక్షులే సీఎం కావాలని ఎక్కడ లేదు కదా, ఎప్పుడు కూడా అటువంటి ఈక్వేషన్స్ ఏం లేవు కదా. అధ్యక్షులు ఎవరున్నా కూడా అయినా ఇంకా ఎలక్షన్స్ చాలా టైం ఉన్నది. ఖచ్చితంగా బీసీ నినాదంతో ముందుకెళ్తున్నారు బీజేపీ. డెఫినెట్గా ఆ నినాదం ఖచ్చితంగా ఉంటుంది. ఆ పరిస్థితి వస్తే ఖచ్చితంగా ఆ అవసరము అనుకూల పరిస్థితులు వస్తే ఖచ్చితంగా బీసీని చేసే పరిస్థితి ఉంటుంది. దాని గురించి ఈయనను ప్రెసిడెంట్ చేయడం వల్ల బీసీకి ఉండదు అనే సీఎం క్యాండిడేట్ కాకూడదు అనేటటువంటి పరిస్థితి ఏమి ఉండదండి. దాని పని దాందే, దీని పని దీందే. రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన పార్టీ శ్రేణులను ఏ విధంగా అందరినీ ఏకదాటి మీద తీసుకొచ్చి నడిపించాలి, ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి, పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అనేటటువంటిది ఒక స్టేట్ ప్రెసిడెంట్గా ఆయన పరిస్థితి ఆ అవసరం అటువంటిది కాబట్టి ఆ పని మీద తను ఉంటారు. ఖచ్చితంగా ఎటువంటి ఇక్కడ పార్టీ పరంగా కూడా ఎటువంటి ఈక్వేషన్స్లో దెబ్బతింటాయని మేమైతే అనుకోవట్లేదండి.